కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్పా సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇది 21వ చిత్రం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ది ఫెస్ట్ ఆఫ్ ఫ్లేమ్ పేరుతో వీడియో గ్లిమ్స్ ని విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ యాక్షన్ ఫ్యాక్టర్ గెటప్ లో కనిపించారు. అగ్నిజ్వాల తన పిడికిల్ని చూపించడాన్ని బట్టి అతని క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. సరిలేరు నీకెవర్తో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే, అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ మహారాజ్ని తెలుగు దర్శకుడు చరణ్ తేజ్ ఉప్పాలపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ తో సంయుక్త మీనన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నసీరుద్దీన్ షా, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సిల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ టీజర్ ని విడుదల చేశారు. ప్రభుదేవా బ్యాట్ తో ఎయిర్పోర్ట్ లో ఓ వ్యక్తిని వెంటాడడంతో టీజర్ ప్రారంభమైంది. ఇంటెన్స్ లుక్ తో సంయుక్త మీనన్ కనిపించింది. అలాగే నసీరుద్దీన్ షా క్యారెక్టర్ ను పరిచయం చేశారు. రెడ్ సూట్ లో స్టైలిష్ గెటప్ లో కాజోల్ ఎంట్రీ. జాతరలో ఆమె చేసిన ఫైట్ సీన్ పవర్ ను అడిగి తీసుకోవడం కాదు, పోరాడి పొందాలి అనే డైలాగ్స్ హైలైట్స్ గా నిలిచాయి. మొత్తానికి యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ తో కట్ చేసిన టీజర్ ఇంప్రెస్ చేసింది. క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. వెంకటానేష్ దొరిగిల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. నవీన్ నూలి ఎడిటర్. త్వరలోనే మరో అప్డేట్ ఇస్తామని చెప్పారు మేకర్స్. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బచ్చలమల్లి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకుడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మంగళవారం విడుదల చేశారు. రిక్షాపై కూర్చొని సిగరెట్ తాగుతూ మాస్ గెటప్ లో కనిపించాడు నరేష్. బ్యాక్ గ్రౌండ్ లో జాతర సెటప్ కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన స్టిల్ ఇదని అర్థమవుతోంది. నరేష్ కి జంటగా అమృత అయ్యర్ నటిస్తోంది. రావు రమేష్, రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరాం, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రాఫర్. 90s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ మూవీ ప్రస్తుతం RF3 లో షూటింగ్ జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 సినిమా రూపొందుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా బన్నీకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది పుష్ప ది రైస్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో పుష్ప 2 మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, టైటిల్ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకొని సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈ క్రమంలో పుష్ప 2 నుండి మరో సాంగ్ రిలీజ్ అయింది. సూసేకి అంటూ సాగే ఈ కపుల్ సాంగ్ మెలోడియస్ గా ఉంది. అల్లు అర్జున్, రష్మిక వేసిన సింపుల్ స్టెప్స్ ఈ సాంగ్ కి హైలైట్స్ గా నిలిచాయి. మొన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కి మాస్ ఆడియన్స్ ని ఫిదా చేసిన DSP ఈసారి తన మార్క్ మెలోడీ సాంగ్ తో మ్యూజిక్ లవర్స్ ని అలరించాడు. మరి ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా ఆడియన్స్ ని అంచనాలు అందుకొని బన్నీకి మరో పాన్ ఇండియా హిట్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2 జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం చెంగల్వా అనే పాటను విడుదల చేశారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటపై చిత్రీకరించిన ఈ పాటను అనిరుద్ కంపోజ్ చేయగా అబ్బి, శృతిక సముద్రాలు పాడారు. చెంగల్వా చేయందేనా, చెలికాని చేరేనా, నిజమేనా నిశాంతమేనా, సంద్రాలు రుచి మార్చేనా, మధురాలు పంచేనా, ఇది వేరే ప్రపంచమేనా అంటూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, SJ సూర్య, బాబీ సింహ, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తరువాతి సినిమాలపై చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతుంది. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు ఈ హీరో.
మధ్యలో పవన్ కళ్యాణ్ తో బ్రో మూవీ చేసినా అది పవర్ స్టార్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. దీంతో సాయి తేజ్ ఫ్యాన్స్ కూడా ఆయన సినిమా కోసం చాలా కాలంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే దర్శకుడు సంపత్ నందితో గంజా శంకర్ అనే మాస్ సినిమాను ప్రకటించాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది అనే వార్తలు వైరల్ అయిపోయాయి. అయితే మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా మరోసారి సాయి ధరమ్ తేజ్ తరువాతి సినిమా ఏంటి విషయం తెరపైకి వచ్చింది. అదేంటంటే హనుమాన్ సినిమా మేకర్స్ సాయి తేజ్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను రోహిత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. సాయి తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రానుందంట ఈ సినిమా. నిజానికి ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన మే 30న రావాల్సిందే. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడిందని మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే మరో డేట్ ని ప్రకటించనున్నారు. తాజా అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మరి చాలా గ్యాప్ తర్వాత సాయి నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, టైగర్ ఫ్రాష్ హీరోలుగా వచ్చిన లేటెస్ట్ మూవీ బడే మియా చోటే మియా స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఆ భారీ యాక్షన్ మూవీలో కియారా అద్వానీ, మనుషి చిల్లర్ హీరోయిన్స్ గా నటించారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేసిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హాకి కీ రోల్ చేసింది. టీజర్ ట్రైలర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ విడుదల తర్వాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది ఈ మూవీ. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అక్షయ్ కుమార్ కెరీర్లో మరో డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మినిమం కలెక్షన్స్ ని కూడా రాబెట్టలేకపోయింది. కేవలం 90 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకున్న కారణంగా ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం బడే మియా చోటే మియా జూన్ 6 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. మరి థియేటర్స్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అనుకుంటుందో చూడాలి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకేసారి 3 పాన్ ఇండియా సినిమాలకు ఓకే చేసి కెరీర్ లో ఎన్నడూ లేనంత జోష్ లో ఉన్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ నుండి మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ వరకు అన్ని సినిమాలు ఫ్లాప్ గానే నిలిచాయి. అందుకే ఒకే ఒక్క హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయ్ ఇందులో భాగంగానే ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడట మన విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమా టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్కి కీ రోల్ చేస్తున్నాడట. అవును, చాలా కీలక సమయంలో వచ్చే ఆ పాత్ర సినిమాకు చాలా ప్రత్యేకం కాగా ఆ పాత్ర కోసం సత్యదేవ్ను సంప్రదించాడట మేకర్స్. పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట సత్యదేవ్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక VD12 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది మొదట్లో కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ హిట్ కొడతాడా లేదా చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో హరిహరి వీరమల్లు ఒకటి. పీరియాడికల్ డ్రామాగా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాను శ్రీ సూర్య మూవీస్ పై వీరరత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. అందుకే ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి దర్శకుడు క్రిష్ తప్పుకుంటున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆయన స్థానంలో నిర్మాత AM రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఆ బాధ్యతను తీసుకున్నట్లు కూడా ఇటీవల ప్రకటించారు. ఇక అప్పటి నుండి ఈ ప్రాజెక్టుపై పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. ఇక అయితే తాజాగా ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత AM రత్నం గారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్న మాట నిజమే. అందరికీ సానుకూలంగా ఉండాలనే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇక ఆయన స్థానంలో నా కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేస్తాడు. నేను కూడా రచయితనే. మరో పక్క కళ్యాణ్ గారికి కూడా దర్శకత్వంపై అవగాహన ఉంది. జ్యోతి కృష్ణకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సలహాలు అందించడానికి మేమున్నాము. త్వరలోనే సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పుకొచ్చాడు AM రత్నం. మరి ఇన్ని మార్పుల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.